మన కోసము ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి రోగాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి నిర్లక్ష్యాన్ని, ప్రతి బాధను ఆయన సిలువలో భరించడానికి చివరి రక్త బిందువు కార్చేదాకా కూడా ఆయన ఎంత బాధ అవుతున్నా దాన్నంతా కూడా సహిస్తూ కలువరి సిలువలో అలాగే ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడాడు. తన ప్రేమను మన పట్ల సంపూర్ణంగా కుమ్మరించాడు. అవన్నీ కూడా భరించింది ఎందుకనంటే నీ మీద, నా మీద ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టే. అందుకని మనము ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలి. వచ్చామా, విన్నామా, లేచామా, అయిపోయామా, ఇంకా నా పని నాది కాదు. ఆయన పని ఏంటో తెలుసా? నువ్వే. కానీ నీ పని ఏంటో తెలుసా? అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్ కి దేవుడు నీ కోసం ఆయన భూమి మీదకి వచ్చింది. లేకపోతే ఎందుకు రావాలి? నీ పట్ల ఆయన కలిగినటువంటి ప్రేమను బట్టే. కానీ చాలా మంది జీవితాల్లో ఆయన లాస్ట్ ఆప్షన్. దేవుణ్ణి ప్రేమిస్తారు, ప్రేమించడానికి కాదు, కానీ ఎలాంటి ప్రేమ అంటే లాస్ట్ ఆప్షన్ ఆయనది. మొదట్లో ఎలాంటి ప్రేమ ఉందో చివరి వరకు అలాంటి ప్రేమనే ఉండాలి. ఇప్పుడు మొదలు ఎందుకు తెలుసా? ఆయనకు నీ పైన ప్రేమ భూమికి పునాది వేయబడక మునిపే.